ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 45 మరియు 46 అధ్యాయములు. సాయంత్రం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించి బలపరిచి తన అద్భుతమైన కృపచేత మిమ్మలను వర్ధిల్ల చేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు మీకు సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచునుగాక. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మీరు వర్ధిల్లునట్లుగా మిమ్మలను నడిపించబోచున్నది. కనుక మీరు నిరీక్షణ కలిగి ప్రభు తట్టు కనిపెట్టుకొని చూడండి. మీకు మంచి దినములు రాబోతున్నాయి. మీ పాదాలు ఒక పండుగ వాతావరణములో నాట్యమాడబోతున్నాయి. మీ అంగలార్పు అద్భుతమైనటువంటి సంతోష నాదముగా మారబోచున్నది. దేవుడు మన పరిస్థితులను మార్చువాడు. ఆయన మాట తప్పడు. ఆయన మహిమగల దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మంచి దేవుడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ జీవితంలో తన బలమైన అద్భుతాలు చేయడానికి ఈరోజు ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు ఆయన వైపు కనులెత్తండి. ఆయన వైపే మీరు చూడండి. ఆయననే మీరు ప్రార్థించండి. పరిశుద్ధ గ్రంథంలో 147వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు తెలుసా, చిన్నలలో కానీ పెద్దవారిలో కానీ స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఇంకా ఆయా రకాల మతస్థుల్లో కానీ కొరవడింది, తక్కువైంది ఏమిటో తెలుసా? అసలైన సమాధానం, నిజమైన సమాధానం. మనుషుడి రోజున సమాజంలో నటించడం నేర్చుకున్నాడు. తన హృదయములో ఒక శూన్య స్థితి, తన హృదయములో ఏదో ఒక బాధ, అసమాధానం, కానీ బయటికి నవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బలవంతంగా ఆ చిరునవ్వుని తన ముఖంలోకి తెచ్చుకొని నవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ లోపల అంతా విషాదం, ఒక డొల్లతనం. అయితే అందచందాలను బట్టి, ఆస్తి ఐశ్వర్యాలను బట్టి, విద్యార్హతలను బట్టి, ఇంకా తనకున్నటువంటి బలగం బంధుత్వాన్ని బట్టి మనుష్యుడు ఏదో సంతోషంగా, శాంతిగా, సమాధానంగా ఉన్నట్టు నటిస్తాడు. కానీ అతనికి నిజమైన సమాధానం ఎంత మాత్రము లేదు. ఇంకా కొంతమంది జీవితాలు మనం చూస్తే వారి ముఖాన్ని చూడగానే, వారితో కొన్ని మాటలు మనం మాట్లాడుచుండగానే వారు ఎంత దుఃఖములో, ఎంత వేదనలో, ఎన్ని సమస్యలు ఉన్నారో ఇట్టే మనకు అర్థమైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తుల మధ్య, దేశాల మధ్య, రాజ్యాల మధ్య, పండితుల మధ్య, పామరుల మధ్య ఈ సమాధానం కొరబడింది. అయితే సమాధానకర్త అయినటువంటి యేసు ప్రభుని చేర్చుకోకుండా, ఆయనని తమ జీవితాల్లోకి ఆహ్వానించకుండా ఎంత మాత్రమును అసలు సీసలు సమాధానం పొందడం అసంభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవాలంటే సమాధానకర్తగా మనకు ప్రత్యక్షమైన నజరేయుడైన యేసు ప్రభు వారిని మనం ఆశ్రయిస్తే, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే అద్భుతమైన సమాధానాన్ని మనం పొందుకుంటాం. అది వస్తు వాహనాలతో
లేకపోతే చేతి నిండా ఉన్నటువంటి డబ్బు వలన వచ్చే సమాధానం కాదు. అది నేరుగా పరలోకం నుండి మన ప్రభు ఇచ్చే సమాధానం. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడని చెప్పాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసముంచితే మన జీవితంలో ఉన్న కలవరాలు ఇట్టే కొట్టివేయబడతాయి, నరికివేయబడతాయి. అంతేకాదు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు అని ఆయన ప్రకటించాడు. అవును దేవుని బిడ్డలారా, లోకం కూడా అంతో కొంతో తాత్కాలికమైన శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది. కానీ అది పరిస్థితులు బాగుండేంత వరకే అది నిలుచుంటుంది. కానీ దేవుడిచ్చే సమాధానం దానికి మించినటువంటి సమాధానం. నీ పరిస్థితులు ఎలాగున్నా, లేకపోతే నీ మార్గం ఇరుకుగా ఉన్నా, నీ జీవితం అంతా ఒక పోరాటములో, యుద్ధక్షేత్రములో సాగిపోతున్నా, దేవుడిచ్చిన సమాధానం నీలో నిండుగా ఉంటుంది. ఏమాత్రం తొనకకుండా నీవు ముందుకే సాగి వెళతావు. నీ ముఖము నిండా సంతోషం, నీ పెదవులలో ప్రహర్ష ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, మీ సరిహద్దులలో ఈ దినం దేవుడు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక సమాధానకర్త అయిన అధిపతిని మీరు ఈరోజు ఆయన పాదాల చెంత మోకాళ్ళుని మీరు ప్రార్థించండి, ఆయనను విశ్వసించండి. మీ హృదయంలో ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకోండి. నిశ్చయంగా అద్భుతమైన సమాధానం మీ సరిహద్దులలో సమృద్ధిగా అది నిలిచిపోతుంది. దేవుని కృప మీకు తోడైననుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తున్నా. నాయనా, మీరిచ్చే సమాధానం మాకు కావాలి. ఆ సమాధానంతో మమ్మల్ని నింపండి. సమాధానకర్తవైన అధిపతి, మా హృదయాలలో మిమ్మల్ని రాజుగా ప్రతిష్ఠించుకుంటున్నాం. మాకు సహాయం చేయండి. నీ కృపలో ఎత్తిపట్టుకోండి. మీరు దీవించి బలపరిచి వర్ధల చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.